మనం వ్యక్తిగతంగా మార్పు తీసుకురావాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. అదేమిటి? ఒకటి షహవతుల్ బతన్, 2 షహవతుల్ ఫర్జ్. షహవతుల్ బతన్ అంటే మన పొట్టకి సంబంధించినటువంటి కోరికలు, అంటే ఆహారం. మనిషి ఈ షహవతుల్ బతన్లో అంటే తన కడుపు నింపుకోవడం కోసం ఏం చేస్తుంటాడు? పూర్తి ప్రపంచంలో చూడండి, కోటి విద్యలు కూటి కోసమే అన్నట్లు ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది ఎందుకు? తమ కడుపు నింపుకోవడం కోసం, ఆహారం కోసం. కాబట్టి అందరూ కూడా ఎలాగో అలాగ చేసి నేను నా కడుపు నింపుకోవాలి. అక్కడ హలాలా హరామా చూడరు. మనం చేసే వ్యాపారం వల్ల కానీ లేకపోతే మోసం వల్ల కానీ వేరే వాళ్ళు నష్టపోతున్నారా లేదా ఎవరు చూడరు. ముందు ఏం చేయాలి? నేను నా కడుపుని నింపుకోవాలి, నా భార్య పిల్లల కడుపుని నింపాలి. ఇలాగా ఈ షహవతుల్ బతన్ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికల ద్వారా మనిషి చెడు మార్గంలోకి వెళ్తాడు. మనము బ్రతకాలి అంటే తినాలి, తినకుండా మనం బ్రతికి ఉండలేము. ఈ ఇహలోకంలో మనము సజీవంగా ఉండాలి అంటే తినాలి, తాగాలి. అల్లా అదే తెలియజేస్తున్నాడు, కులు మినత్ తొయ్యిబాత్, పరిశుద్ధమైన వస్తువుల్ని తినండి. కులు మినత్ తొయ్యిబాత్, ఏవైతే పరిశుద్ధమైనవో అంటే ఏవైతే హలాల్ వస్తువులు ఉన్నాయో అవి మాత్రమే తినండి అంటున్నాడు సృష్టికర్త అల్లా. కాబట్టి ఏదైతే మనము పొట్ట గురించి మనం ప్రయత్నం చేస్తుంటామో అందులో పరిశీలన చేయాలి. ఎలాగైతే మనము రంజాన్ మాసంలో హలాల్ హరాంని తేడా చూపించి హలాల్ వస్తువులు మాత్రమే తింటామో మిగతా 11 నెలలు కూడా అలాగే ఉండాలి. అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, వయాకులూన కమా తాకులుల్ అన్ఆమ్, వాళ్ళు చూడండి పశువులు మెక్కినట్టు మెక్కుతూ ఉన్నారు. ఎవరి గురించి? వేరే వారి గురించి అల్లా తఆలా తెలియజేస్తున్నాడు. వారు ఎలా తింటారు అంటే పశువులకి ఒక హద్దు అదుపు అనేది ఏమీ ఉండదు, వాళ్ళు తింటూనే ఉంటారు. మీరు అలా అవమాకండి అని విశ్వాసుల గురించి అల్లా తఆలా తెలియజేస్తున్నాడు. తెలియజేసి తిర్మిజీ షరీఫ్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మామల అబ్ను ఆదం వ్యాన్ షర్రన్ మిన్ బత్నిహి, ఆదం కుమారులు ఎవరైతే ఉన్నారో వారు తమ పొట్ట కన్నా ఘోరంగా ఏ గిన్నెని నింపలేదు. మనము మన పొట్ట కోసము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాము, ఎన్ని అబద్ధాలు చెబుతుంటాము, ఎంతమందిని మోసం చేస్తుంటామంటే ఆదం సంతానం ఎవరైతే ఉన్నారో తమ పొట్ట కన్నా ఘోరంగా ఏ గిన్నెని నింపలేదు అని తెలియసి దైవప్రవక్త తెలియస్తున్నారు. బిహస్బిబ్ని ఆదం లుకైమాతున్ యుకిం నాసుల్బహు, నడుము నిలబెట్టుకోవడానికి 4 ముద్దలు తింటే సరిపోతుంది. కానీ ఇంకా దానికంటే ఎక్కువ తినాలనిపించింది. ఫైన్ కానా లా ఉబ్దు ఫాయిలన్ ఫసులుసున్ లి తామిహి వసులుసున్ లి షరాబిహి వసులుసున్ లి నఫసిహి. ఒకవేళ లేదండి 4 ముద్దల కంటే ఇంకా ఎక్కువ తినాలనిపించింది, తినండి. ఎంత తినండి అంటే మీరు పొట్టని 3 భాగాలు చేయండి. ఒక భాగాన్ని తామ్ ఆహారంతో నింపండి, లి షరబిహి అంటే ఏమిటి? ఒక భాగాన్ని నీటితో నింపండి, మరొక భాగాన్ని గాలి కోసం వదిలిపెట్టండి. ఇది అన్నిటికంటే ఎక్కువ తినడము. నడుము నిలబడడానికి 4 ముద్దలు తింటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ తినాలి అనిపిస్తే పొట్టని 3 భాగాలు చేసి ఒక భాగం మాత్రమే అన్నం తినాలి, ఒక భాగంలో నీటిని ఉంచాలి, మరొక భాగంలో గాలిని ఉంచాలి. ఒక్కసారి పరిశీలన చేయండి, మీరు కానీ నేను కానీ. మనము ఆహారం తినేటప్పుడు ఎంతవరకు తింటాము? ఇంకా ఏమీ మిగిలి ఉండకూడదు, మొత్తం ఇక్కడ దాకా రావాలి, మొత్తం ఫుల్ చేసేస్తాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పిందే ఎక్కువ తింటాము. తక్కువ అంటే ఎంత అంటే కేవలం 4 ముద్దలు. ఆ 4 ముద్దలు తింటే మన నడుము నిటారుగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనము ఈ పొట్టని నింపే ఆలోచనలో హలాల్ హరాం పరిశీలన చేయకుండా ప్రపంచంలో చూడండి ఎక్కువ మంది చేసేది ఇదే. హలాల్ హరాం లేదు, నాకు అవసరం అండి, నేను నా పొట్టని నింపుకోవాలని ఏమైనా చేసేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు రంజాన్ ఏం నేర్పిస్తుంది అంటే ఒకవేళ మీరు తింటే హలాల్ మాత్రమే తినండి, హరాం తినొద్దు. ఒక ముద్ద దిగాలి అంటే అది అల్లా స్వీకరించిందే అయి ఉండాలి, హలాలే అయి ఉండాలి. ఈ ఉపవాసాలు ఏం చేస్తుంది మనకి? మనము తినకుండా ఎలా నిగ్రహంగా ఉండగలము, ఉపవాసాలు అదే నేర్పిస్తుంటుంది. మీరు ఆకలిని తట్టుకొని కూడా ఉండగలగాలి. తినాల్సి వస్తే హలాల్ తినాలి తప్ప హరాం జోలికి వెళ్ళొద్దు అని ఇక్కడ మనకు తర్బియత్, సంస్కరించడం నేర్పుతుంది ఈ ఉపవాసాలు, ఈ రంజాన్ మాసం. మరి ఎప్పుడైనా ఆలోచన చేసామా? రంజాన్లో అల్లా ఎందుకని అన్ని కళ్ళ ముందు ఉన్నాయి తినే ఆహార పదార్థాలు, ఫ్రిడ్జ్లో చల్లటి జ్యూస్ ఉంది, ఎండ ఎక్కువగా ఉంది, అయినప్పటికీ వచ్చి ఎందుకని ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తాగలేము, కళ్ళ ముందున్న ఆహారం తినలేము?
అంటే అల్లా మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఒకవేళ లేని పరిస్థితి వచ్చినా హరాం జోలికి వెళ్ళొద్దు, హలాల్లోనే ఉండండి అని మనల్ని తర్బియత్ చేయడానికి, సంస్కరించడానికి ప్రతి సంవత్సరము రంజాన్ మాసం వస్తూ ఉంది, మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంది. మీరు నిగ్రహంగా ఉండండి, అందరూ కూడా ఈ పొట్ట విషయంలో జారిపోతూ ఉంటారు, మీరు జారద్దు అని విశ్వాసులకి మరీ ముఖ్యంగా అల్లాహ్ తఆలా నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే ఆయన యొక్క ప్రతిరోజు జీవితంలో ఏముండే తెలుసా? మనము ఫరజ్ రోజాలు ఏవైతే ఉన్నాయో అవి ఫజర్ నమాజ్కి ముందు నియత్ చేసుకోవాలి. కానీ నఫిల్ రోజాలైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చేవారు. పొద్దునుంచి ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు. ఇంటికి వచ్చి ఆయిషా సిద్దికా రజియల్లాహు తఆలా అన్హాని అడిగారు, ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా అని. ఆయిషా వారు లేదు ప్రవక్త, ఏమీ లేదన్నారు అనుకోండి. అయితే ఈరోజు నేను నఫిల్ ఉపవాసాలు ఉంటాననేవారు. అల్లాహు అక్బర్. తినడానికి లేదు, నఫిల్ ఉపవాసాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమీ తినకపోయినా అప్పటి నుంచి ఉండొచ్చు నఫిల్ ఉపవాసాలు, అంటే అది పొద్దున్న నుంచి వచ్చేస్తుంటుంది. కానీ ఫరజ్కి ఆ అనుమతి లేదు. ఫరజ్లో ఏం చేయాలి? పొద్దున్నే ఫజర్ నమాజ్కి ముందే నియత్ చేసుకోవాలి సోదరులారా. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు మరొక హదీస్లో, బుఖారీ హదీస్ యొక్క గ్రంథం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, అల్ మూమిను యాకులు ఫీ మాన్ వాహిద్. మూమెన్లు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఒక ప్రేగు నిండా తింటారు. అలాగే వల్ కాఫిరు యాకులు ఫీ సబతి అమాన్. ఎవరైతే కాఫిర్లు, అవిశ్వాసులు ఉన్నారో వారు 7 పేగుల నిండా తింటారు. చూసారా? విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఒక పేగు నిండానే తింటారు. కాఫిర్లు ఎవరైతే ఉన్నారో, అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు 7 పేగుల నిండా తింటారు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పొట్టని నింపుకోవడానికి హరాం జోలికి వెళ్ళొద్దు అని అల్లాహ్ ఈ రంజాన్ మాసంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇది మొదటి విషయం.